ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మన భారతదేశాన్ని అడ్మైర్ చేయాల్సింది ఏంటంటే, ఒకటి మన దేశం సైజ్, ఇంత పెద్ద దేశం ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్. టిఎన్ శేషన్ గారి టైం నుంచి కరెక్ట్, కాంగ్రెస్ వాళ్ళు నిన్న కూడా ఎవరో ఒక డిబేట్లో నేను విన్నాను, కాంగ్రెస్ నేషనల్ లెవెల్ ఇంగ్లీష్లో ఎవరో మాట్లాడుతూ కాంగ్రెస్ టిఎన్ శేషన్ని తీసుకొచ్చాడు, టిఎన్ శేషనే చేశాడు. తర్వాత ఇదే టిఎన్ శేషన్ని, అప్పుడు సరే టిఎన్ శేషన్ పాలిటిక్స్ లేదంటున్నారు, ఇదే టిఎన్ శేషన్ తర్వాత కాంగ్రెస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా నామినేట్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు. అప్పుడు జరిగిన ప్రెసిడెంట్ ఎలక్షన్ టిఎన్ శేషన్ని. ఎందుకండి? మీకు పార్టీతో సంబంధం లేదు కదా. నవీన్ చావ్లా ఇవాళ సోనియా గాంధీస్ అపాయింటీ. ఆలోచించండి, వీళ్ళ లాజిక్ ఏంటంటే, ఎందుకు వీళ్ళ జ్ఞానేష్ కుమార్ నచ్చదంటే మోదీ అపాయింట్ చేశారు. ఒక సెలెక్షన్ ఆఫ్ సిఈసి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్, చీఫ్ జస్టిస్ ఉండాలి. చీఫ్ జస్టిస్ని తీసేసి ఐ థింక్ దే పుట్ ద హోమ్ మినిస్టర్, నాకు ఎగ్జాక్ట్లీ గుర్తు కానీ, బట్ 1 మినిస్టర్ ఇస్ దేర్ ఫ్రమ్ బీజేపీ. అంటే 2:1 అయిపోతుంది ఆటోమేటిక్లీ. సుప్రీంకోర్టు అప్పుడే చెప్పారు, చీఫ్ జస్టిస్ దీంట్లో ఇన్వాల్వ్ చేయకండి, మీరు చట్టం తీసుకొచ్చేదాకా చీఫ్ జస్టిస్ ఉంటారు, చట్టం తీసుకొచ్చిన తర్వాత చీఫ్ జస్టిస్ వెళ్ళిపోతారు. చట్టం తీసుకొచ్చారు, దట్ లీడర్ ఆఫ్ అపోజిషన్, ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ విల్ బి దేర్. సో న్యాచురలీ 2:1 సెలక్షన్లో వెళ్ళిపోతారు. వీళ్ళదొక నవీన్ చావ్లా అని చెప్పి ఒక ఎలక్షన్ కమిషనర్ ఉండే, ఐ థింక్ ఈ వాజ్ దేర్ వన్ గోపాల్ స్వామీజీ వాజ్ ద చీఫ్ సిఈసి. ఆయన ఎలక్షన్ కమిషన్ మీటింగ్లో, సీరియస్ మీటింగ్ నడుస్తున్నప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకున్నారనుకోండి, ఆయన అప్పుడే బాత్రూమ్కి వెళ్ళిపోతారు ఫోన్ తీసుకొని. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ బాత్రూమ్కి వెళ్తారు. లాస్ట్ గోపాల్ స్వామి కోపం వచ్చాన, దిస్ ఫెలో లీకింగ్ ఇన్ఫర్మేషన్, ఎవరికో ఫోన్ చేసి చెప్తున్నారు ఏం జరిగింది ఇక్కడ అని చెప్పేసి. అంటే వెయిట్ చేయడానికి కూడా ఛాన్స్ లేదన్నమాట, దానికంటే ముందే కన్వే చేసిస్తున్నాడు. ఇది నవీన్ చావ్లాని తర్వాత ప్రమోట్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ హయాంలో ఈ ముగ్గురు సెలక్షన్ ప్రాసెస్ లేకుండే, ఏది చీఫ్ జస్టిస్, లీడర్ ఆఫ్ అపోజిషన్ అండ్ ప్రైమ్ మినిస్టర్ లేకుండా. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు డిసైడ్ చేస్తారు, సోనియా గాంధీ చెప్తారు ఈయన అపాయింట్ చేయండి, మన్మోహన్ సింగ్ గారిని రికమెండ్ చేసి ప్రెసిడెంట్ పంపిస్తారు, అయిపోయింది సెలక్షన్. అప్పుడు డెమోక్రసీ పోయిందండి, ఎక్కడ పోయింది అప్పుడు డెమోక్రసీ? ఇప్పుడు అట్లీస్ట్ ముగ్గురు ఉన్నారు, అప్పుడు అది కూడా లేకుండా కదా. అప్పుడు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ మీరు ఛాన్స్ ఇవ్వలేదు, ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ డిసైడ్ చేస్తారు. ఆయన ఎట్లా డిసైడ్ చేస్తారు మనకు తెలిసిందే, మన్మోహన్ సింగ్ గారు, ఆయనకు పాపం ఏ పవర్ లేకుండే. సో అక్కడి నుంచి 10 జనపథ్ నుంచి ఆర్డర్ వస్తుంది, వీళ్ళని పెట్టుకోండి అంతే సంగతి, వీళ్ళని అపాయింట్ చేసేస్తారు. సో ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పింది, వాళ్ళ దగ్గర ఉన్న ఒక ప్రాబ్లం ఉంది, దట్ ఈస్ దే డోంట్ హ్యావ్ ఎ ఫోటో ఐడి. ఎలక్షన్ ఫోటో ఐడి లేదు, మాకు మిగతా ఫోటో ఐడీలని వాడుకుంటున్నాం, అక్కడ చాలా ఫ్రాడ్ ఉంది, బై మెయిల్ వస్తున్న చాలా ఓట్లు వస్తున్నాయి, దాన్ని మనం అంగీకరించకూడదు. వాళ్ళ ఓటింగ్ కూడా ఒక రోజుకి ఉండదు, ఓటింగ్ చాలా రోజులు జరుగుతుంది. ఓకే, ఇన్ఫాక్ట్ ఇదే కాన్సెప్ట్ మన విజేంద్ర ప్రసాద్ గారు నాకు ఆయన ఆఫీస్ పిలిపించి చూపించారు ఒకసారి, సురేష్ గారు రండి ఒకసారి నేను కాన్సెప్ట్ చెప్తా అని చెప్పేసి. వారంలో ఒకసారి కలుస్తుంటాను ఆయన. హీస్ గాట్ సమ్ బ్రిలియంట్ ఐడియాస్, ఆఫ్టర్ ఆల్ ఈజ్ అ రైటర్ కదా, సచ్ అ బిగ్ రైటర్. ఆయన చూపించారు, ఇదే చెప్పారు ఆయన, సురేష్ అందరి దగ్గర ఆధార్ ఉంది, ఎందుకు ఎక్కడి నుంచో బీహార్ నుంచి ఇక్కడ వచ్చినవాడు ఇక్కడ ఎందుకు ఓటేయద్దు త్రూ ఐటీ మెథడ్స్. అంటే ఏదైనా దట్ ఈస్, ఆయన కాన్స్టిట్యున్సీ నెంబర్ ఎంటర్ చేస్తే ఆ కాన్స్టిట్యున్సీ నెంబర్ నుంచి అందరు క్యాండిడేట్స్ మీ ముందు కనిపిస్తారు ఈవీఎంలో. అట్లాంటి ఒక ఈవీఎం తయారు చేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు బీహార్లో ఎలక్షన్ నడిచిన టైంలో ఇక్కడ నుంచి 10 రోజులు లీవ్ తీసుకొని అక్కడికి వెళ్ళాలి ఓట్ వేయడానికి. ఆయనగా లక్షలు వెళ్తారు అట్లా. మన ఈవెన్ ఆంధ్ర వైపు కూడా జరుగుతుంది మన దగ్గర. ఇదెందుకు, ఇక్కడే ఓటేయచ్చు కదా, మన దగ్గర టెక్నాలజీ ఉంది, ఎక్కడున్నా ఎవరున్నా అక్కడ మీరు కాన్స్టిట్యున్సీని మీరు ఓటేయచ్చు. మీరు ప్రెస్ చేస్తే, ఆప్షన్ ప్రెస్ చేస్తే ఓకే బేగుసరాయ్ అని కొట్టే బేగుసరాయ్ది క్యాండిడేట్ లిస్ట్ వచ్చేస్తుంది, మీరు ఓటేసి మీరు వెళ్ళిపోవచ్చు. మీ థంబ్ ప్రింట్ ఉంటుంది, సో మీరు డూప్లికేట్ ఓట్ వేయలేరు. ఆల్రెడీ మీ ఆధార్ మీతోనే బయోమెట్రిక్ యూజ్ చేసేస్తారు. గుడ్ ఐడియా. ఇంకోటి ఏంటంటే, ఎలక్షన్ ఒకటే రోజు జరగదు యూఎస్లో, చాలా రోజులు ఉంటుంది, నెలపాటు నడుస్తూనే ఉంటుంది ఎలక్షన్ వాళ్ళది. ఎర్లీ ఓటింగ్ ఉంటుంది, దాని తర్వాత సీరియస్ ఫేస్ ఒకటి ఉంటుంది, దాని తర్వాత ఎండింగ్ ఓటింగ్. మన దగ్గర ఒకటే రోజు పొద్దున్న సాయంత్రం దాకా. అది మీరు మిస్ అయ్యారనుకోండి, ఆ రోజు మీకు ఏదో ఫంక్షన్ ఉంది, లేకుంటే ఆ రోజు మీ మీటింగ్ ఉంది, మీకు ఏదో బాంబేకి మీ బాస్ పిలిచారంటే వెళ్ళిపోతారు, ఆ రోజు మీ ఓటు పోతుంది. ఇప్పుడు జరిగింది ఏంటంటే, ట్రంప్ ఇష్యూ పక్కన పెడితే హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ అనలైజ్ చేస్తే, ఓవైసీ గారి కాన్స్టిట్యున్సీ అనలైజ్ చేస్తే 40% ఓట్లు పడ్డాయి లాస్ట్. ఇప్పుడు చూసినప్పుడు హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఏరియాలో, హైదరాబాద్ కూడా కాన్స్టిట్యున్సీలో ఆల్మోస్ట్ 40% మంది ఓటర్స్ని తీసేశారు. absent, డూప్లికేట్, డెడ్ అండ్ పర్మనెంట్లీ మైగ్రేట్. అప్పుడు అక్కడ ఓటు ఎంత పడ్డది? 40. తీసేసినంత 40%. మీరు రెండు కలుపుకుంటే యాక్చువల్ ఓటింగ్ 80%.
కానీ 40% లేరు ఓటర్. సో మనం ఎప్పుడు ఏమంటాం, అర్బన్ కాన్స్టిట్యున్సీలో ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, ఎవడు ఓటేయడు, అందరు ఇంట్లో కూర్చొని క్రిటిసైజ్ చేస్తారు, రోడ్ బాగాలేదు, డ్రైనేజ్ బాగాలేదు, నీళ్ళు రావట్లేదు, కరెంట్ లేదా అని, కానీ ఓటేయరు అని చెప్పి. అదే టైంలో స్లమ్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో, డిస్ట్రిక్ట్లో అందరు వెళ్ళి 80% ఓట్లు వేస్తారు. కారణం ఇది, దట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ డూప్లికేట్. ఇప్పుడు తెలిసింది, మనకు తెలుసు ఇది ఉందని, కానీ దీన్ని తీయడానికి ఎవరికి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 24 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. 2002లో జరిగింది లాస్ట్. ఇప్పుడు చూడండి ఎంతమంది, ఇప్పుడు నా ఫ్రెండ్ ఒకరు ఫోన్ చేశారు, ఆమె ఫోన్ చేసి అంటే, సురేష్ నా పేరు ఉంది లిస్ట్లో, ఇప్పుడే నాకు బిఏలో నుంచి ఫోన్ వచ్చింది, నా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏమైనా తీసుకురమ్మంటున్నారు, 10th క్లాస్ ఉంటే తీసుకురండి అని చెప్పి. ఆమె బీహార్లో ఉండే ముందు, అక్కడ పనిచేస్తుండే, తర్వాత బ్యాంకింగ్లో వచ్చి ఇక్కడ హైదరాబాద్లో లాస్ట్ 15-20 సంవత్సరాలు ఇక్కడ షీ సెటిల్ డౌన్. ఆమె పేరు లేదు, పేరు ఉంది లిస్ట్లో, కానీ డాక్యుమెంట్ తీసుకురమ్మన్నారు 10th క్లాస్. నేను ఇవ్వాలన్నా వద్దా అని అడిగారు. నేను చెప్పాను ఇవ్వాలి, వాళ్ళు నోటీస్ మీకు ఇష్యూ చేస్తే యూ హ్యావ్ టు గివ్ సమ్ ప్రూఫ్. ఎందుకు 2002తోని మ్యాప్ చేయలేదు, ఆమె 2002లో ఇక్కడ లేదు, ఆమె ఎక్కడ ఓట్ చేసిన ఆమెకే గుర్తులేదు, 2002లో చేయలేదు అంటుంది ఆమె. షీ 50+50 ఆల్మోస్ట్ 50. అప్పుడు మనం ప్రజలు ఆలోచించాలి, మన ఓట్ అంటే మన హక్కు. అది చెప్పి మీరు ఇంట్లో కూర్చొని నేను జస్ట్ చూడలేదు, నేను ఫామ్ ఇవ్వలేదు అంటే అది నడవదు. దిస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. అండ్ దీన్ని ప్రెసిడెంట్ ట్రంప్, ఆయన భారతదేశం గురించి వ్యతిరేకంగానే ఎక్కువ మాట్లాడతారు, ఫస్ట్ టైం ప్రైజ్ చేశారు. ఎందుకంటే దీనికన్నా ముందు మీకు గుర్తుంటుంది, ఇండియన్ ఎకానమీ ఇస్ డెడ్ అని చెప్పాం, కానీ రాహుల్ గాంధీ చప్పట్లు కొట్టారు, ఓ ఎస్ కరెక్ట్, ట్రంప్ చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అని చెప్పి. దాని తర్వాత నేనే ఇది యుద్ధం ఆపాను, నేను మోదీకి ఫోన్ చేసి చెప్తే మోదీ యుద్ధం ఆపేశారని, మోదీ సరెండర్ అని చెప్పి, నరేందర్ సరెండర్ అని చెప్పి రాహుల్ గాంధీ క్యాంపెయిన్ నడిపించారు. ఇప్పుడు ట్రంప్ చెప్పినవి ఏంటంటే, ట్రంప్ ఇచ్చాడు, ట్రంప్కి ఏం లేదు, ఏం లేదు, ట్రంప్ కొట్టి అంటూ ఉంటారు ఇట్లాంటిది, కాబట్టి గణేష్ కుమార్ని మనం ఇచ్చేద్దాం వాళ్ళకి. అంటే మీకు నచ్చితే ఇట్స్ గుడ్, ట్రంప్ ఇస్ వెరీ గుడ్, మీకు నచ్చకపోతే మీరు ప్రాబ్లం. ఎవరో మన సిస్టమ్ని ప్రైజ్ చేస్తున్నప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలి, ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్, మా సిస్టమ్ చాలా బాగుంది, ఒక దేశం అమెరికా లాంటి దేశం అంగీకరిస్తున్నారు. మన దేశం సిస్టమ్ని చాలా దేశాలు ఇంప్లిమెంట్ చేశారు. మన దగ్గర ఈవీఎంలు తీసుకెళ్లారు, మన దగ్గర తయారు చేసిన ఈవీఎంలు కొత్త ఆర్డర్ ఇచ్చేసి కొన్ని దేశాలు మన దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఎలక్షన్ నడిపించడానికి. వాళ్ళకి ఎక్కువ వద్దు కదా, బహుశా 20,000 ఈవీఎంలు ఉంటే చాలు, వాళ్ళు ఎలక్షన్ నడిపించుకుంటారు. మన దేశంలాగా అంత పెద్ద సైజ్ కాదు, చిన్న చిన్న దేశాలు తీసుకెళ్ళే మన దగ్గర. వీఆర్ గివెన్ అవర్ ఎక్స్పర్టీస్ ఆల్సో, ఎలక్షన్ కమిషనర్స్ పంపించి మిగతా దేశాల్లో మనం చూపించాం ఎట్లా నడుస్తుంది మా దగ్గర ఓటింగ్ అని. సో ఏదైనా మన దేశంలో మంచిగా నడుస్తున్నప్పుడు దాన్ని అప్రిషియేట్ చేయడం నేర్చుకోవాలి ఫస్ట్.